నమస్తే అండి. మాది ముప్పాల గ్రామం అండి. నేను ఆర్గానిక్ పంటలు పండిస్తా ఉన్నాం. మరి గత 10 సంవత్సరాలుగా మరి ఎటువంటి పురుగు మందులు గాని, ఎరువులు గాని వాడకుండా మరి ఎరువు తోలుకొని మంచిగా కూరగాయలు గాని, ఆకుకూరలు గాని, టమాటా, వంగ, మరి అట్లనే దోస, మరి బీరకాయలు, జామ, మరి పెసర, మినుము గాని ఎటువంటి అయినా ఆర్గానిక్ మందులతో మనం ఎప్పుడు కూడా సింథటిక్ మందులు కొట్టకుండా చాలా ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించాలని ఆ యొక్క కోరిక. అట్లాగే మరి మన ఎన్టీఆర్ జిల్లా మన కలెక్టర్ గారు లక్ష్మీశ్వర గారు సార్ కూడా మరి 2 పర్యాయాలు వచ్చి కూడా చాలా అద్భుతంగా బాగా ఉంది, మరి ఇటువంటి వ్యవసాయం అందరూ చేయాలి, ఇలా చేస్తే మరి అందరి ఆరోగ్యాలు బాగుంటాయి, మరి ఎవరైనా సరే అండి మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు కొనుక్కోవాలని మరి ఆయన కూడా చాలా ప్రోత్సహించారు. మరి ఇట్లాగే ప్రతి రైతు ముందుకు రావాలి. మరి ఇలా ముందుకు వచ్చినట్టుగైతే మరి కొన్ని విషయాల్లో కూడా కొన్ని విష పదార్థాలను కూడా మనం చాలా విష పదార్థాలు జన లక్షల టన్నుల యూరియా గాని, మరి వేల లక్షల్లో మరి లీటర్ల మందులు గాని మరి మనం చూస్తానే ఉన్నాం. మరి అట్లా ఫెర్టిలైజర్స్ ఎట్లా వాడుతున్నారు ఏంటో అది మొత్తం కూడా మనకి దానిలో నుంచి మన సగభాగమైన మనకు అందుతుంది. సగం గాలిలో కలిసిపోయినా, సగం మరి కొంత భూమికి పట్టినా, సగం మట్టికి మనం తీసుకుంటున్నాం. దానివల్ల చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇకనైనా గుర్తుంచుకొని జాగ్రత్త పడి మనం ముందు అంజలో ఉండకపోతే చాలా ముందు మన పిల్లలు కానీ మనం కానీ భవిష్యత్తులో చాలా దెబ్బతింటాం. మరి అందరూ గమనించి ఎటువంటి హానికరమైన మందులు కొట్టకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సేకరించి అనుమానం ఉంటే 1-2 సార్లు ఆ ప్లాట్ చూసుకొని మంచి ఆరోగ్యకరమైన కూరగాయలు తినాలని కొనుక్కోవాలని, లేదు అంటే ఏదో 10 రూపాయలు ఎక్కువైతున్నాయి, 5 రూపాయలు ఎక్కువైతున్నాయి, బజార్లు తక్కువకి వస్తున్నాయి అని చెప్పి అంటా ఉంటారు. అవన్నీ మందులేసి ఎక్కువ పంటలు పండి మరి అన్ని మన సీడ్ తెలుసు కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీడ్ విత్తనం రావడం వల్ల కొంచెం ఎక్కువగా పండుతున్నాయి. అలాంటివి కాకుండా మనం మామూలుగా నాటు విత్తనాలు, నాటు పైర్లు వేసుకొని వాటిని సేకరించినట్టయితే మన ఆరోగ్యాలు బాగుంటాయని నేను మరి ఒకసారి మళ్ళీ మీకు మనవి చేస్తున్నానండి. థ్యాంక్స్. ఫోన్ నెంబర్ నాది 9640105369. కూరగాయలు కావాల్సిన వారు ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరు. ఒకవేళ మీరు వచ్చినా కూడా తోట దగ్గరకు వచ్చినా గానీ ఇవ్వగలను, లేదంటే ఒకవేళ రాని పక్షంలో అందజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్.